బాస్ ఇస్ బ్యాక్. కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఆదివాసీ కోటాలో జార్ఖండ్ ముక్తి మోర్చా మరోసారి జయకేతనం ఎగురవేసింది. ఈడీ కేసులు మొదలు అరెస్టులు, తిరుగుబాట్లు, ప్రత్యర్థుల వ్యూహాలు ఇలా అన్ని సవాళ్లను అధిగమించి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ జార్ఖండ్లో అధికారాన్ని నిలబెట్టుకుంది కాంగ్రెస్ జేఎంఎం కూటమి. మొత్తం 81 స్థానాలకు జేఎంఎం 43 చోట్ల పోటీ చేయగా 34 స్థానాల్లో ఆధిక్యం సాధించింది. కాంగ్రెస్ 30 చోట్ల పోటీ చేసినప్పటికీ 15 స్థానాలకు పరిమితమైంది. కూటమిలో ఉన్న ఆర్జేడీ, సిపిఐ ఎంఎల్ 7 చోట్ల ఖాతా తెరిచాయి. రాష్ట్రంలో 28 స్థానాలు ఎస్టీలు, 9 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉండడం జేఎంఎంకు కలిసొచ్చినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో మరో కీలకాంశం హేమంత్, కల్పన సోరెన్ జోడీ. హేమంత్ జైలుకెళ్లిన సమయంలో పార్టీని నడిపించిన కల్పన ఈ ఎన్నికల్లో తన ప్రభావం చూపించారు. ఇండియా కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆదివాసీ కోటాలో జార్ఖండ్ ముక్తి మోర్చా మరోసారి జయకేతనం ఎగురవేసింది. ఈడీ కేసులు మొదలు అరెస్టులు, తిరుగుబాట్లు, ప్రత్యర్థుల వ్యూహాలు ఇలా అన్ని సవాళ్లను అధిగమించి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ జార్ఖండ్లో అధికారాన్ని నిలబెట్టుకుంది కాంగ్రెస్ జేఎంఎం కూటమి. మొత్తం 81 స్థానాలకు జేఎంఎం 43 చోట్ల పోటీ చేయగా 34 స్థానాల్లో ఆధిక్యం సాధించింది. కాంగ్రెస్ 30 చోట్ల పోటీ చేసినప్పటికీ 15 స్థానాలకు పరిమితమైంది. కూటమిలో ఉన్న ఆర్జేడీ, సిపిఐ ఎంఎల్ 7 చోట్ల ఖాతా తెరిచాయి. రాష్ట్రంలో 28 స్థానాలు ఎస్టీలు, 9 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉండడం జేఎంఎంకు కలిసొచ్చినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో మరో కీలకాంశం హేమంత్, కల్పన సోరెన్ జోడీ. హేమంత్ జైలుకెళ్లిన సమయంలో పార్టీని నడిపించిన కల్పన ఈ ఎన్నికల్లో తన ప్రభావం చూపించారు. ఇండియా కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు.